ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం గ్యాంగ్స్టర్ నయీం 24 మందిని హత్య చేశాడని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే అందులో 4 మృతదేహాలకు వైద్యులు తప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చినట్టు గుర్తించామన్న అధికారులు వారికి నోటీసులు జారీ చేశామని, వారిని కూడా విచారిస్తామని చెప్పారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సిట్ అధికారుల అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం నయీం కేసుకు సంబంధించి? హిందూ ఏదైతే గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా అనేక కీలక అంశాలు సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇప్పటి వరకు నయీం 24 హత్యలు, పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, మాజీ మావోయిస్టులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సాధారణ ఇతర హత్యలకు సంబంధించి కూడా దాదాపు 24 హత్యలు జరిగినట్టుగా గుర్తించారు. అయితే ప్రధానంగా జరిగినటువంటి 24 హత్యల్లో కూడా 4 హత్యలకు సంబంధించి కూడా అవి హత్య అని తెలిసినప్పుడు కూడా డాక్టర్లు ఒక 4 హత్య కేసుల్లో అది సాధారణ మరణంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడించినట్టు కూడా ఆ డాక్టర్లను కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. వారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించే పనిలో ప్రస్తుతం సిట్ అధికారులు పడింది. అయితే మరోపక్క ఇప్పటి వరకు కేవలం నయీం కేసులో రాజకీయ నేతలు, పోలీసుల పాత్రపైనే విచారణ సాగించారు. కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వాళ్ళకు కూడా త్వరలో నోటీసు ఇవ్వబోతున్నటువంటి సిట్కు తాజాగా ఏదైతే నయీం కబ్జాలో పాల్పడ్డ నేపథ్యంలో కూడా అనేక వేలాది ఎకరాలు కూడబెట్టిన నేపథ్యంలో కూడా అతనికి సహకరించినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులు, రెవెన్యూ శాఖలో పనిచేసిన ఉద్యోగుల తాజా వివరాల కోసం కూడా డీజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీజీ కూడా అధికారులు లేఖ రాశారు. ఆ యొక్క అధికారులకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా మాకు అందించాలని కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు అధికారులు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం వీటి కోసం ఈ వివరాల సేకరణ కావచ్చు, రాజకీయ నేతలు, మరొక పోలీసుల పాత్రపై కీలక ఆధారాల సేకరణ కూడా మరొక 2 ప్రత్యేక టీంలను సిట్ ఏర్పాటు చేసింది. వాళ్ళు ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి నయీం కేసులో దొరికినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలకు సంబంధించి కూడా ప్రాథమికంగా దొరికినటువంటి ఎవిడెన్స్ సరిపోవని సిట్ భావిస్తుంది. ఏదైతే పూర్తి స్థాయి ఎవిడెన్స్ లభ్యమైన ఇప్పుడు దొరికినటువంటి ఆధారాలను కూడా ల్యాబ్కు పంపారు. ఆ ల్యాబ్ నుంచి కీలక ఆధారాలు వచ్చిన తర్వాత కూడా అందరికీ నోటీసులు జారీ చేశారు. రాజకీయ నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై విడుదలలోకి వస్తున్నాయి. మరొక పోలీస్ శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిఎస్ఐ అధికారులు కూడా అనేక మంది సంబంధాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసే ఆలోచనలు కూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యేలోపు కూడా నయీం కేసును పూర్తిగా క్లోజ్ చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ వాసు.